ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖల విషయంలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏరుకోరి తనకు ఇష్టమైన శాఖలు తీసుకున్నారు. వాస్తవానికి ఆయన హోంశాఖ వంటి పెద్ద మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తారని భావించారు. కానీ ఆయన మాత్రం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణ శాఖ వంటి వాటిని మాత్రమే కోరుకున్నారు. అయితే కూటమి 2 ఏళ్ల పాలనలో పవన్ శాఖల విషయంలో ప్రగతి బాగుంది. తాను నిర్వర్తిస్తోన్న శాఖల్లో అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు కూడా సాధించారు. అయితే ఇప్పుడు ఆయన మరో వినూత్న ఆలోచన చేసి అమలు చేయడం ప్రారంభించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖకు ప్రత్యేక అంబులెన్సులను, వాహనాలను సమకూర్చారు. వాటిని ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వాటిని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు కింద 100 వాహనాలను కేటాయించారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన వన్యప్రాణులను తక్షణం రక్షించేందుకు వీలుగా మానవ వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగించనున్నారు. అయితే అత్యాధునికంగా రూపొందించారు ఈ అంబులెన్సులను. వాటిలో జంతువులను తరలించేందుకు హైడ్రాలిక్ లిఫ్టులు, అత్యవసర శస్త్రచికిత్స పరికరాలు, మందులు, రక్త పరీక్షల కోసం మైక్రోస్కోపులు, రెస్క్యూ గేర్ వంటి అత్యాధునిక సదుపాయాలున్నాయి. క్షేత్రస్థాయిలో చికిత్స అందించే మొబైల్ వెటర్నరీ సేవలు కూడా అందుబాటులో ఉంచారు. హనుమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా వన్యప్రాణులకు ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపడతారు. ఒకవేళ వన్యప్రాణులతో ఎవరికైనా నష్టం జరిగితే పరిహారం కూడా అందిస్తారు. గతంలో వన్యప్రాణుల చేతిలో గాయపడి మృతి చెందిన వారి విషయంలో చాలా ఆలస్యం జరిగేది. పరిహారం అందించడంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణి దాడుల్లో గాయపడి మృతి చెందిన వారికి 4 కోట్ల పరిహారం అందించారు. కేవలం అంబులెన్సులే కాదు, అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక వాహనాలు కూడా అందించారు.